బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్లో బోట్లను బయటికి తీసేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. బోట్లను బయటికి తీసేందుకు కష్టతరం కావడంతో విశాఖ నుంచి మెరైన్ డైవర్స్ రంగంలోకి దిగారు. ప్రకాశ్రావు నేతృత్వంలో 8 మంది నిపుణుల బృందం ఉదయం నుంచి శ్రమిస్తోంది. అండర్ వాటర్ కటింగ్ ఎక్విప్మెంట్, ఎయిర్ బెలూన్లతో తొలగిస్తున్నారు. కాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వీస్ ఏజెన్సీగా ఈ మెరైన్ ఎక్స్పర్ట్స్ పనిచేస్తోంది. నేవీలో పనిచేసిన నిష్ణాతులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. ఈ క్రమంలో మరోసారి ప్రకాశం బ్యారేజ్కి వెళ్లారు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. బోట్ల తొలగింపు ప్రక్రియను పరిశీలిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఈ మెరైన్ డైవర్స్ కీలకంగా వ్యవహరించారు. 2008 ఏఓబి బలిమెల ఘటనలో మునిగిపోయిన బోట్లను ఈ మెరైన్ డైవర్స్ టీం బయటికి తీసింది. అలాగే యూపీ నర్మదా నదిలో కూలిపోయిన ఫ్లైట్లను వెలికి తీయడంలో కీలకంగా ఈ టీం పనిచేసింది. ఇప్పుడు ఈ ప్రకాశం బ్యారేజ్లో బోట్లను బయటికి తీసేందుకు రంగంలోకి దిగారు. హలో హలో నెంబర్ 67 కాడికి రండి. అక్కడ అందరు మీడియా. ప్రకాశం బ్యారేజ్లో బోట్లను బయటికి తీసేందుకు తీవ్ర కసరత్తు జరుగుతోంది. బోట్లను బయటికి తీసేందుకు కష్టతరం కావడంతో విశాఖ నుంచి మెరైన్ డైవర్స్ రంగంలోకి దిగారు. ప్రకాశ్రావు నేతృత్వంలో 8 మంది నిపుణుల బృందం ఉదయం నుంచి శ్రమిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటి వరకు చర్యలు ఎంతవరకు వచ్చాయి? భారీ క్రేన్ల సహాయంతో వెలుగు తీసే ప్రయత్నం చేసినప్పుడు సాధ్యం కాలేదు. ఈ రోజు ఉదయం 8 మందితో కూడుకున్న విశాఖపట్నం నుంచి ఒక రెస్క్యూ టీం రావడం జరిగింది. ఆ టీం ఉదయం నుంచి కూడా ముమ్మరంగా కసరత్తు చేస్తూ ఉంది. ఈ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కూడా బోటు సంబంధించి ఏదైతే ఉందో లోపలికి వెళ్ళి మరి పూర్తి స్థాయిలో కూడా అంటే ఒక వ్యక్తి రెస్క్యూ టీంకు సంబంధించి ఒక వ్యక్తి ఒక భుజానికి గ్యాస్ సిలిండర్, మరొక వైపు ఆక్సిజన్ రెండింటిని జోడీకరించుకొని లోపల కట్టర్ల ద్వారా కట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే బోటుకి అడుగు వైపునుందో దాదాపుగా 3 నుంచి 4 అడుగుల మందం ఉన్నట్లు కూడా అధికారులు ఇప్పటికే ప్రాథమికంగా కూడా ధృవీకరించడం జరిగింది. సో ఈ ధృవీకరించిన నేపథ్యంలో ఏ స్థాయిలో ఇది ఉంటుంది, ఎంత ఇదవుతుంది అనే దానికి సంబంధించి కూడా కొనసాగుతూ ఉంది. మనం విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు. ఇంకా ఏదైతే బోట్లకు సంబంధించి కూడా కొనసాగు ప్రక్రియ జరుగుతుంది. ఒకవైపు లాగేయటం, మరొక వైపు అవతల వైపు ఒక 2 వ్యక్తులు నీళ్లలో ఉండి మరి వారికి సహాయం చేస్తున్నారు. వారికి లోపల మరొక 2 వ్యక్తులు ఇంటర్నల్గా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏదైతే ప్రధానంగా ఈ బోట్ల ప్రక్రియని తొలగించేందుకు అధికారులు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కూడా సహాయ చర్యలు ఒకవైపు కొనసాగుతున్నాయి, మరొక వైపు పూర్తి స్థాయిలో కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఏదైతే విశాఖపట్నం వచ్చిన ప్రత్యేక బృందం టీం సభ్యుడు అంతా ఉన్నారు. సరే, ఏంటి అసలు ఉదయం నుంచి ప్రక్రియ కొనసాగింది, ఏ స్టేజ్లో ఉంది, ఎంతసేపట్లో కొనసాగుతుంది? ఆల్రెడీ కటింగ్ స్టార్ట్ అయిందండి. ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయింది. ఇప్పుడు మా డ్రైవర్స్ పైకి వస్తే ఎన్ని మీటర్లు కట్ చేస్తాము ఎంత ప్రాపర్గా చెప్తారండి. అయితే మేము సార్లు అధికారులు నిర్ణయం ఏంటంటే నైట్ ఏ టైం అయినా 2 పీసులు కట్ చేసేసేయండి, మార్నింగ్ వచ్చి లేపే ప్రయత్నం చేద్దామని చెప్పి అంటున్నారు. అంటే లోపలికి నీటి లోపలికి వెళ్ళి కూడా కటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది కదా. సో వారికి సేఫ్టీ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది? సేఫ్టీ మేనేజ్ ఒక డ్రైవర్ కట్ చేస్తుంటాడు, వేరే డ్రైవర్ స్టాండ్ బై డ్రైవర్ ఉంటాడు. ఎటువంటి ఏమైనా ఎమర్జెన్సీ అయిందంటే సిగ్నల్స్ ఉంటాయి మాకు. ఆ సిగ్నల్స్ ఇవ్వడంతో వెంటనే మిగతా 2 డ్రైవర్స్ కూడా స్టాండ్ బై ఉంటారు. దగ్గర ఆక్సిజన్ సిలిండర్లతో సెట్లు ఉంటాయి. అవి వెంటనే రెస్క్యూ నుంచి బయట తీసుకుంటారు. కానీ ఇక్కడ డెప్త్ అంత రెస్క్యూ లేదు. ఒక్కొక్క టీము ఎంతసేపు నీళ్ల లోపల ఉండి వర్క్ ప్రాసెస్ చేస్తారు? 2 డ్రైవర్స్ వెళ్తారండి, 2.5 hours వర్క్ చేస్తారు. నెక్స్ట్ ఇంకో 2 డ్రైవర్స్ వెళ్తే 2.5 hours వచ్చారు. అలా 2.5 hours వర్క్ చేస్తూనే ఉంటారు. సో మొత్తం ఎంతమంది టీము ఈ ఆపరేషన్ కొనసాగిస్తూ రెస్క్యూ టీంకి సంబంధించి గతంలో ఏమన్నా చేశారు ఇటువంటి ప్రయత్నాలు? 13 మంది టీం వచ్చామండి. గతంలో పులిచింతల డ్యామ్ గేట్ పోయినప్పుడు ఎమర్జెన్సీ గేట్లు లోవర్ చేసాం. అలాగే పోలీసులు బలిమేల బోట్ అయినప్పుడు ఫైర్ అయినప్పుడు బోట్ రికవరీ చేసాము. ఎంపీ మధ్యప్రదేశ్లో
ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయినప్పుడు అది కూడా రికవర్ చేసాం. ఇలాంటివి చేసాము, చాలా వర్క్. ఎంతసేపట్లో ఒక బోటు ప్రక్రియ అంటే దాదాపు ఒక్క బోట్ని 2-3 పార్ట్లుగా చేయాలనుకుంటున్నారు కదా, అంటే మీకు అందుతున్న సమాచారం, అంటే మీ టీం చెప్తున్న సమాచారం ప్రకారం ఈ రాత్రికి ఒక బోట్ అన్న కంప్లీట్ అయ్యే అవకాశం ఉండొచ్చా? మేము ట్రై చేస్తున్నాం. ఈరోజు నైట్కి ఒక బోట్ ఇలాగే ట్రై చేస్తున్నాం. ఈరోజు ఈ లోపల ఎన్ని బోట్లు ఉన్నాయి? 2 బోట్లు కనిపిస్తుంది, ఇంకోటి ఏదో మునిగిందంట. 3 బోట్లు ఉన్నాయి. మేము చూసింది అన్నట్టు 3 బోట్లు ఉన్నాయండి. 2 పైకి కనపడుతున్నాయి, ఇంకోటి కనపడలేదు. 3 బోట్లు ఉన్నాయి. సో ఇది 3 బోట్లు లోపల ఉన్నాయి. ఒక బోటు కనిపిస్తూ ఉంది, ఇంకొక బోటు అక్కడికి ఉంది, లోపల ఇంకొక బోటు ఉంది. సో మొత్తం 3 బోట్లు ఉన్న పరిస్థితి. సో ఒక్కొక్క టీము అంటే 13 మందితో కూడుకున్న టీం ఉంది. ఈ టీం కూడా లోపల 2.5 గంటలు ఒక బాడీకి ఒకవైపు ఆక్సిజన్ సిలిండరు, మరొక వైపు గ్యాస్ సిలిండర్ కట్టుకొని గ్యాస్ కట్టర్ ద్వారా లోపల ఏదైతే అడుగు భాగాన్ని, సైడ్ భాగాన్ని, ఈ వైపు సైడు, ఆ వైపు సైడు, మిడిల్ మధ్యలో అంటే అడుగునున్న దాన్ని, ఈ మూడింటిని కూడా పూర్తి స్థాయిలో కూడా కట్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఏదైతే ఈ బోట్ ఉందో 3 విభాగాలుగా చేసి ఈ అర్ధరాత్రికి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వారి కోసం ప్రత్యేకంగా కూడా మన విజువల్స్లో చూసుకోవచ్చు. ఒక టీము లోపల ఉంది, ఇంకొక టీము కూడా ప్రత్యేక క్రేన్ సహాయంతో కిందకి దిగుతుంది. సో చాలా శరవేగంగా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. అర్ధరాత్రి అయినా సరే ఈ ప్రక్రియని పూర్తి చేయాలని చెప్పి ఖచ్చితంగా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఒక బోటుని వెలికి అంటే కట్ చేసి పైకి చేర్చేందుకు విస్తృతంగా విశాఖపట్నం టీం అయితే కసరత్తు చేస్తూ ఉంది. గతంలో పులిచింతల ప్రాజెక్టు విషయంలో కానీ, అలాగే మధ్యప్రదేశ్లో జరిగిన ఇంకొక ప్రక్రియకు సంబంధించి కానీ ఇదే టీము పనిచేసినట్లు కూడా ఆ టీం ఇన్ఛార్జి బిగ్ టీవీతో కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే నిన్న ఈరోజు 2 రోజుల పాటు మమ్మురమైన కసరత్తు నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు 2 సార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించి జరుగుతున్న వర్క్ పనితీరుని స్వయంగా కూడా పరిశీలించడం జరిగింది. ఉదయం ఒకసారి రావడం జరిగింది, ఇప్పుడు కొద్దిసేపు క్రితమే మరొకసారి వచ్చారు. మళ్ళీ రాత్రికి ఎంతసేపట్లో పూర్తవుతుంది, ఏం జరుగుతుంది ఏమిటి అనే దానికి సంబంధించి కూడా ఆయన అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా కొంతమంది అధికారులు అయితే పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు చీకటి పడుతుంది, ఇంకొక వైపు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నీటిపారుదలకు సంబంధించిన అధికారులు ఉన్నారు. సార్, ఉదయం నుంచి జరుగుతున్న వర్క్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుంది? సో నీటిపారుదలకు సంబంధించి ఎంతసేపట్లో ఈ వర్క్ ప్రాసెస్ అయ్యే అవకాశం? మధ్యాహ్నం 3 గంటల నుంచి లోపల అండర్ వాటర్ కటింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కంప్లీట్ అయ్యి వచ్చిన తర్వాత కానీ దాన్ని తీసే ప్రక్రియ మొదలవదు. బాగా చాలా రిస్క్తో కూడుకున్న ప్రాసెస్, ఎందుకంటే కింద 2 ప్లేట్లు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి. అవన్నీ ఒకదాని తర్వాత ఒకదాని కట్ చేసుకుంటూ వస్తున్నారు. టైం పడుతుంది. అది కట్ అయితే కానీ 2 పీసులు అయితే కానీ ఏ విధంగా బయటికి తీయాలనేది అప్పుడున్న పొజిషన్ బట్టి ఆలోచించి చేస్తాం. సో ఈ నైట్కి ఎంతవరకు ఎన్నింటి వరకు ఈ వర్క్ ప్రాసెస్ కొనసాగుతుంది? ఎంత ప్రాసెస్ ఎప్పటిలోపు ఇవన్నీ 3 బోట్లు బయటకు వచ్చే అవకాశం? అది ఒకటి కంప్లీట్ అయ్యి ఒకటి బయటికి పంపిస్తే ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన ప్రకారం మిగతా 2వది కూడా కిందకి వెళ్ళి చూసి వచ్చి మళ్ళీ కటింగ్ చేసి చేయటం స్టార్ట్ అవుతుంది. సార్, ఇప్పుడు ఏదైతే ఇసుక బోట్లు ఉన్నాయో ఈ సైడు ఆ సైడు అడుగున కూడా కట్ చేయాలి. సో ఎంతెంత మందం ఉన్నాయి, దానికి ఎంతెంత మందం ఉండటం వల్ల బాగా డిలే అవుతున్నట్టుంది కదా? అంటే ఆ సైడ్ ఈ సైడు 10 mm ప్లేట్లు అట్లా ఉన్నాయి, 8 mm ప్లేట్స్. ఆ పైన మళ్ళీ మీరు బయటకు కనపడుతున్న రిబ్బుల్లాగా ఆ ప్లేట్ కట్ చేయాలి, ఆ రిబ్బులు కట్ చేయాలి. అట్లాగే కింద బాటమ్ ఒక ప్లేట్ ఉంటుంది, మళ్ళీ మధ్యలో ఛానల్స్ ఉంటాయి, మళ్ళీ దాని మీద ఒక ప్లేట్ ఉంటుంది, మళ్ళీ అట్లాగే బయట అవతల పక్క ఇవన్నీ కట్ చేసుకుంటూ రావాలి. సో ఇది మొత్తం మీద నాగరాజు ఉదయం నుంచి ప్రాసెస్ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా బోటుకి ఎడమవైపు, కుడివైపు, మిడిల్, సో వీటన్నిటిని కట్ చేయాలంటే 8 mm ప్లేట్లతో వీటన్నిటిని కూడా తయారు చేయడం జరిగింది. సో ఒకవైపు సంబంధించి 12 అడుగులు ఉంటుంది, ఇంకొక వైపు 12 అడుగులు, కింద భాగానికి సంబంధించి 15 నుంచి 18 అడుగులు. సో ఈ టోటల్ ప్రక్రియ జరగాలంటే దాదాపుగా 8 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉదయం 11 గంటలకి ఈ ఏదైతే కటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇన్నర్గా ఇక్కడ చాలా సాహసమైన పని కూడా చెప్పుకోవాలి, ఎందుకంటే లోపలికి నీటి లోపలికి ఏమాత్రం కూడా వారు పైకి కనిపించే అవకాశం లేదు. ఒక భుజానికి 2 భుజాలకు ఉంటే ఒక భుజానికి గ్యాస్ సిలిండర్, మరొక భుజానికి ఆక్సిజన్ సిలిండర్ని రెండింటిని ఫిట్ చేసుకొని కళ్ళజోడు పెట్టుకొని, అంటే లోపల ఏదైతే వాటర్లో సహకరించే రీతిలో ఆ కటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. మొత్తం 13 మందితో కూడుకున్న సభ్యుల బృందం ట్రిప్పుకి 2 చొప్పున ఒక్కొక్క టీము 2.5 గంటల చొప్పున కూడా ఉదయం నుంచి వర్క్ ప్రాసెస్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు అర్ధరాత్రికి ఒక బోటుని 3 విభాగాలుగా తీసి
పైకి చేర్చేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పి కూడా విశాఖపట్నం టీము అలాగే నీటిపారుదల శాఖ అధికారులు ఇరువురు కూడా బిగ్ టీవీతో చెప్పడం జరిగింది. నాగరాజు, థ్యాంక్ యూ శివ.